అంటే జూన్ 31 సారీ జనవరి 2024 వాళ్ళ గడువు అయిపోయింది. ఇప్పుడు 25 మనం అక్టోబర్లో ఉన్నాం. అంటే 1-2 నెలలు అయితే కంప్లీట్గా 24 మంత్స్ అయిపోయే పరిస్థితి ఉంది. సో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతుంది. కేంద్రం నుంచి వచ్చిన నిధులు రావట్లేదు. సో 42% బీసీలకు న్యాయం మాట పక్కకు పెడితే గ్రామాల్లో మరి అభివృద్ధి కుంటుపడుతుంది. గ్రామ ప్రజలు అన్యాయపడుతున్నారు. అంటే ఓవరాల్గా మరి 4 కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు? దీనికి కారణం ఎవరంట? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి మీ 99 ప్రేక్షకులకు నమస్తే, గుడ్ మార్నింగ్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి చేస్తే ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరుగుతుండే. కానీ కాంగ్రెస్ పార్టీ మోసం చేయాలన్న దృష్టితోటి కేవలం బీసీల ఓట్లు దండుకోవడం కోసం, బీసీలను నమ్మించి మోసం చేయడం కోసమే ఈ 9th జీవో తీసుకొచ్చిరని చెప్పేసి తెలంగాణ ప్రజలు, బీసీలు, బడుగు బలహీన వర్గాల వారు పూర్తిగా ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గమనిస్తున్నారు, పూర్తిగా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే, గతంలో మనం అనేక సార్లు చెప్పుకున్నాము, ఈ జీవో చెల్లుబాటు కాదు అని చెప్పేసి బీసీ మేధావులు, బీసీ సంఘాల నాయకులు, ప్రతిపక్ష పార్టీలు, మేధావులు అందరూ అనేక రోజుల నుంచి చెబుతూనే ఉన్నారు. వీరికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇది పార్లమెంటు ద్వారా 9th షెడ్యూల్లో చేర్చి చట్టం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి తెలుసు, కాంగ్రెస్ పార్టీకి తెలుసు. తెలిసి కూడా ఇది కేవలం 22 నెలల నుంచి ఒక డ్రామాలుగా, ఒక సర్కస్ గా చేసుకుంటూ బీసీలను మోసం చేసి మేము ఏదో ఒక రకంగా బీసీలకు మేము చేస్తుంటే ప్రతిపక్ష పార్టీల మీద ఈ నెప వేయడం కోసం కేవలం ఒక జీవో తీసుకొచ్చి, జీవో చెల్లదని తెలిసి కూడా జీవో తీసుకొచ్చి మళ్ళీ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇప్పించి అదే రోజు ఇది కోర్టులో ఉన్నదని తెలిసి కూడా ఈ విధంగా చేయడం అనేది బీసీలను మోసం చేయడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఆడుతున్న నాటకంలో ఇదొక భాగము. ఎందుకంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే 2 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు గతంలో వీళ్ళ పార్టీ ఎలక్షన్ల మేనిఫెస్టోనే కామారెడ్డి డిక్లరేషన్ 42% కోటా అని చెప్పేసి వాళ్ళ జాతీయ నాయకులు మాట్లాడుకుంటూ అనేక సార్లు జాతీయ నాయకులు తీసుకొచ్చి బీసీ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ తీసుకొచ్చిన ఈ ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు 2 సంవత్సరాలు 22 నెలలు అవుతున్నా కూడా మరి ఈ 2 సంవత్సరాల కాలం నుంచి మరి ఎందుకు దీన్ని సాగదీసుకుంటూ వచ్చింది? కులగణన, జనగణన అని చెప్పేసి దాన్ని కూడా తప్పుల తడకగా ఎస్సీలను, బీసీలను తక్కువగా చూపించి, ఎస్టీలను తక్కువగా చూపించి, ఓసీలను జనాభా ఎక్కువగా చూపించి అక్కడే వారి చిత్తశుద్ధి ఏర్పడ్డది. అక్కడే తప్పుల తడకగా జనాభా కులగణన ఏర్పడ్డది. ఆ తర్వాత కూడా అయినా మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం ఏర్పాటు చేసి అసెంబ్లీలో కూడా ఏ పార్టీ కూడా వ్యతిరేకించకుండా అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి అనుకూలంగా, బీసీ రిజర్వేషన్ కు అనుకూలంగా మద్దతు ప్రకటిస్తే అది గవర్నర్ దగ్గర నుంచి, అక్కడి నుంచి కేంద్రం దగ్గరికి, సుప్రీంకోర్టు దగ్గర, మన రాష్ట్రపతి దగ్గర పోయినప్పుడు అక్కడ పెండింగ్ ఉన్నప్పుడు ఇది నిజంగా రాజ్యాంగబద్ధంగా ఏ విధంగా చేయాలి, 9th షెడ్యూల్లో చేర్చాలి, ఇది కేంద్రంలో చట్టం చేయాలి అని చెప్పేసి బీజేపీ నాయకులకు తెలియదా? కాంగ్రెస్ నాయకులకు తెలియదా? కాంగ్రెస్, బీజేపీ జాతీయ పార్టీలు వీరికి ఖచ్చితంగా తెలుసు ఇది కేంద్రంలో చట్టం చేస్తే కానీ ఇది ఈ బీసీ రిజర్వేషన్ నిలబడుతుంది, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాల జీవోలు ఇచ్చినా కూడా ఇది చెల్లుబాటు కాదు అని తెలిసి కూడా ఈ విధంగా వాళ్ళు చేసిర్రు. అంటే బీసీలను మోసం చేయడం కోసం మేమేదో జీవో ఇచ్చినాం, కానీ ఈ ప్రతిపక్ష పార్టీలు ఈ విధంగా చేస్తున్నాయని చెప్పేసి ప్రతిపక్ష పార్టీల మీద బదనాం మోపడం కోసం మాత్రమే ఈ విధంగా చేసిర్రు. నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే మరి బీజేపీ పార్టీకి కూడా చిత్తశుద్ధి లేదు. ఏ రోజైనా ఇప్పుడు బీజేపీ పార్టీ కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నది, రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు బీజేపీ ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్ ఎంపీలు 8 మంది ఉన్నారు. అదే విధంగా పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏ రోజైనా పార్లమెంట్ లో ఈ బీసీ రిజర్వేషన్ కోసం 42% గురించి మాట్లాడిందా? పార్లమెంట్ లో ఏ రోజైనా కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీగా ఏ రోజైనా ఈ విషయంలో మాట్లాడిందా? రాజకీయ అవసరాల కోసం మాత్రమే, బీసీల ఓట్ల కోసం మాత్రమే, బీసీలకు 42% మేము రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పడం కోసం మాత్రమే ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం
మాట్లాడుతుంది. కానీ నిజంగా చట్టబద్ధత చట్టం చేసేది కేంద్రం, చట్టం చేసేది పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు ఏ రోజైనా మాట్లాడినా బీసీల కోసం పోరాటం చేస్తున్నటువంటి ఈ జాతీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఏ రోజైనా మాట్లాడినా ఇది కేవలం ఇది చట్టం చేస్తే కేంద్రంలో చట్టం చేస్తే గతంలో తమిళనాడులో చట్టం చేసి కేంద్రం నుంచి చట్టం చేసి 9th షెడ్యూల్లో చేరిస్తే ఈ రోజు వరకు కూడా మరి 50% దాటి తమిళనాడులో నడుస్తున్న రిజర్వేషన్లు. మరి మిగతా రాష్ట్రాలలో అనేక రాష్ట్రాలు కూడా ప్రయత్నం చేసి విఫలమైన సందర్భాలు జాతీయ పార్టీలకు కాంగ్రెస్ పార్టీకి తెలుసు, బీజేపీ పార్టీకి తెలుసు, మేధావులందరికీ కూడా తెలుసు. కానీ ఇది తెలిసి కూడా కావాలని ఈ జీవో చెల్లదని తెలిసి కూడా వీరు ఈ జీవో ఇచ్చి అదే సమయంలో కోర్టులో మళ్ళా వారి నాయకులతో కోర్టులో కేసు వేపించి అది కోర్టులో మళ్ళీ 8వ తారీఖు నాడు మళ్ళీ అది కేసు ఉన్నదని తెలిసి కూడా మళ్ళీ నామినేషన్లు వేసుకొని ఇదంతా కావాలని ప్రజలను గందరగోళంలో బీసీ ప్రజలను గందరగోళంలో నెట్టివేయడం కోసం మాత్రమే, బీసీలను మోసం చేయడం కోసం మాత్రమే. రైట్, ఓకే. యాదగిరి గారు ఒక నిమిషం. హెచ్ఆర్ మోహన్ గారు, బీసీలను కాంగ్రెస్ మోసం చేస్తుంది మరొకసారి కూడా. మరి ఈ అంశంలో 9 జీవో తీసుకొచ్చింది కూడా బీసీలను మోసం చేయడానికే. కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు. రాహుల్ గాంధీ పార్లమెంటులో ఈ అంశం ఎప్పుడు కూడా లేవనెత్తలేదు. కాంగ్రెస్ ఎంపీలు కూడా మరి బీసీల 42% విషయంలో కూడా పార్లమెంటులో ఎక్కడ ఈ అంశం చర్చ చేయలేదనే ఆరోపణ మల్లెపాక యాదగిరి గారు చేస్తున్నారు. మీరేం చెప్తారు? నేనేమంటున్నా, 2014 నుండి 2023 వరకు వాళ్ళ ప్రభుత్వమే ఉందన్న. ఉన్నప్పటికీ కూడా బీసీల ఏ రోజు కూడా బీసీల కష్ట సుఖాల్లో పాల్గొనలేదు, బీసీలకు చర్చ కూడా జరపలేదు. 10 ఏళ్ళు కేవలం అధికారము దండుకొని దాచుకునే సమయమే